నాకు గత 22 ఇయర్స్ నుంచి నేను షుగర్‌తో బాధపడుతున్నాను. ఎప్పుడు ఈ 3 పూటలు డాక్టర్ 15, 15, 15 3 యూనిట్లు 145 యూనిట్లు రోజుకి వాడమని చెప్పేవారు. అలాగే వాడేవాడిని. వాడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా నాకు 190, 210, 230 అలాగే ఉండేది నా షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా. ఈ ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టిన తర్వాత 1 మంత్ తర్వాత నేను డైలీ షుగర్ చెక్ చేసుకుంటే 120, 110, 95 ఒక్కోసారి 85 కూడా వచ్చే రోజులున్నాయి. అలాంటప్పుడు ఇన్సులిన్ తగ్గించి వాడడం మొదలుపెట్టా. ఇప్పుడు రోజుకి 15 యూనిట్స్ మాత్రమే ఇన్సులిన్ యేసుకుంటూ మన క్యూర్సెల్ ప్రొడక్ట్ వాడడం వల్ల నాకు ఎవ్రీడే నా షుగర్ లెవెల్స్ అయితే మాత్రం 110, 120 ఆ రేంజ్‌లోనే వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి షుగర్‌కి బాధపడుతూ ఇన్సులిన్ వాడినా కూడా కంట్రోల్ రాని రోజుల్లో ఈ ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నేను గత 5 మంత్స్ నుంచి అంటే జనవరి నుంచి నాకు ఎడమ కాలు మోకాలు దగ్గర నుంచి ఈ షుగర్ వల్ల నరాలనేవి కొంచెం కంప్రెస్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేక నా బొటనవేలు తీసేయవలసి వచ్చిందన్నమాట. అయినా సరే నాకు స్క్రీన్ షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటే ఇందులో ఇప్పుడు నేను షేర్ చేసేవాడిని. నా బాధ అయితే చాలా బ్లాక్‌గా అయిపోయేది. అంటే అసలు మనం చూస్తే ఇదేంటి ఎంత నల్లగా ఉంది, ఎంత భయంకరంగా ఉందని అనిపించేది. బ్లడ్ సర్క్యులేషన్ లేక అది అలాగా అయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. చివరికి నా బొటనవేలు కూడా తీసేయవలసి వచ్చింది. కానీ ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి, ఆ బ్లాక్ అనేది మనం అదే ఎంత కడిగినా పోని బ్లాక్ అనేది ఆ స్కిన్ బ్లాక్ అనేది చాలా బాగా ఇప్పుడు నాకు అయ్యింది. చాలా హ్యాపీగా ఉందది. అలాగే గత 6 సంవత్సరాల నుంచి నేను ప్యాంక్రియాటిక్ డిజా దాన్నేమంటారంటే క్రానిక్ ప్యాంక్రియాస్. అంటే నేను ఏ ఫుడ్ తీసుకున్నా వితిన్ 1 అవర్‌లో బాత్రూమ్‌కెళ్ళాల్సి వచ్చేదన్నమాట. అప్పుడు నా ప్రాబ్లమ్ అలాంటిది. అలాంటిది ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత సార్ నా వాయిస్ వస్తుందా సార్? హలో! సార్. కనకరాజు గారు చెప్పండి సార్. ఆ! ఆ! అయితే 7 ఇయర్స్ నుంచి నేను క్రానిక్ ప్యాంక్రియాస్ అన్నమాట. అది దాని తాలూకా ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా బాడీలో స్టేబుల్ అవ్వదు, నిలబడదు. హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మళ్ళీ బాత్రూమ్‌కెళ్ళాల్సి వస్తదన్నమాట. ఈ ప్రాబ్లమ్ చాలా తక్కువ మందికి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉందనుకోండి, 100 మందిలో 60, 70 మందికి డయాబెటిక్, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ 100 మందిలో 50, 60 మందికి కంపల్సరీగా ఉంటది. కానీ నాకున్న ప్రాబ్లమ్ 2000 మందిలో ఒకళ్ళకి ఉంటదన్నమాట. అంటే 2000 మందిలో నేను ఒక అదృష్టవంతుడిని నా ప్రాబ్లమ్. అలాంటి ప్రాబ్లమ్‌తో నేను బాధపడుతూ ఆహ్, ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ అవ్వాలి అంటే నేను ప్రాబ్లమ్ రాకుండా బాత్రూమ్‌కెళ్ళకుండా ఉండాలి అంటే నేను ఆహారం తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఆ టాబ్లెట్ ఎయ్యాలి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం టిఫిన్ చేసేటప్పుడు 4 ఇడ్లీ తిన్నాననుకోండి, 2 ఇడ్లీ తిన్నాక ఆ టాబ్లెట్ యేసుకొని మళ్ళీ 2 ఇడ్లీ తినాలి. అలాగే మధ్యాహ్నం లంచ్‌లో కూడా సగం ఫుడ్ తీసుకొని, ఆ తర్వాత టాబ్లెట్ యేసి మళ్ళీ మిగతా ఫుడ్ కంప్లీట్ చేయాలి. ఇలా ఉండేది నా ప్రాబ్లమ్. కానీ మిరాకిల్ ఏంటంటే గత 3 మంత్స్ నుంచి నేను ఆ టాబ్లెట్ యూజ్ చేయట్లేదు. అంటే నాకు బాత్రూమ్ ప్రాబ్లమ్ రావట్లేదు. అసలు నేను వాడింది డయాబెటిక్‌కిను, నరాల ప్రాబ్లమ్‌కి వాడాను. కానీ ఈ ప్రాబ్లమ్ నాకు తెలియకుండా నాకు సాల్వ్ అయింది. అసలిది చాలా వండర్ అనిపించింది. ఇదేంటి నేను రోజుకి 3 టాబ్లెట్‌లు ఎయ్యాలి. ఒక్కొక్క టాబ్లెట్ కాస్ట్ రూ. 80 సార్. ఉదయం టిఫిన్‌తోని, మధ్యాహ్నం లంచ్‌తోని, రాత్రి డిన్నర్‌తోని ఎయ్యాలి. అలాంటిది నాకు తెలియకుండానే నాకు ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయింది. అసలు చాలా 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 వండర్‌ఫుల్ అనిపించింది. ఒక్కసారి మీకు నా నా లెగ్ కూడా చూపిస్తాను మీరు ఓకే అనుకుంటే. చూపించొచ్చా సార్? హలో! రవిచంద్ర గారు. ఎస్ సార్. చూపించండి సార్ ప్లీజ్ సార్. పని చేయండి. చూడండి సార్ ఇది. ఎస్ వా. అది మీకు ఫోటోలు కూడా నేను షేర్ చేస్తాను వీలైతే. ఒకప్పుడు ఎంత నల్లగా ఉండేదంటే మరి బ్లాక్ పెయింట్ వేసినట్టు ఉండేది నా కాలుకి. స్క్రీన్ షేర్ చేయడానికి అవుతుందా సార్ ఇప్పుడు? ఇప్పుడు కనిపిస్తుంది సార్. మీరు చేసే వీడియో మాకు కనిపిస్తుందండి. అదే.
అది ఎంత బాగా మీరు వీడియోలో నచ్చిందంటే చూపిస్తున్నారు కదా. అవును సార్, అవును. అది ఎంత బాగా నచ్చింది, దీన్ని ప్రమోట్ చేయడానికి నేను 2,000 రూపాయలు పెట్టి ఈ బుక్ తయారు చేశాను సార్. చూడండి సార్, ఇది ఈ రోజు లాంచింగ్ చేస్తానా మీ అందరి మధ్యలో. సూపర్ సార్, సూపర్, వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ఇది 2,000 అయింది సార్ ఈ బుక్ కాస్ట్. నేను తయారు చేసుకున్నాను. అదే ఎవరికైనా ప్రెజెంటేషన్ చేయడానికి ఇది సార్. అంటే మన పీపీటీలో వచ్చే బుక్ నే ఇలాగ ఆల్బమ్. అలాగే ప్రొడక్ట్ కూడా ఉంటుంది సార్. ప్రొడక్ట్ కూడా ఇగండి, ఈ ప్రొడక్ట్ కూడా ఇలాగ మొత్తం మన మార్కెట్ అంటే నేను ఫస్ట్ నుంచి మార్కెట్ లోకి వెళ్తాను సార్. ఇంతవరకు వెళ్ళలేదు. కనకరాజు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కనకరాజు గారు, థ్యాంక్ యూ. నిజంగా వెరీ డెడికేటెడ్ గా మీరు వర్క్ చేస్తున్నారు. మీరు చెప్పిన రిజల్ట్ కూడా చాలా బాగుందండి, అమోఘం, అసలు అద్భుతం సార్, అద్భుతం. చాలా 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 బాగుంది. నా ప్యాంక్రియాస్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్రానిక్ ప్యాంక్రియాస్. మరి రోజుకి ఒక టాబ్లెట్, ప్రతి ఫుడ్ తీసుకున్న ప్రతిసారి ఆ టాబ్లెట్ వేయాలి. అది నేను 3 months నుంచి మర్చిపోయాను పూర్తిగా. అది ఏమైందో అసలు టాబ్లెట్ వేయడం మర్చిపోయాను. అంత అద్భుతంగా పనిచేసింది నాకు. థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం ఇచ్చినందుకు. సూపర్, సూపర్. అలాగే మంచి ప్రొడక్ట్ మాకు పరిచయం చేసినందుకు మాకు థ్యాంక్ యూ సార్. అలాగే మేము కూడా ఇప్పుడు మరి ఈ రోజు నుంచే ఈ ప్రొడక్ట్ ఈ బుక్ ఈ రోజు లాంచ్ చేసి ఈ రోజు నేను ఫీల్డ్ లోకి వెళ్ళడానికి నిర్ణయం